నిండు నూరేళ్లు చల్లగా వద్దులండి. ఆదిత్య బాబు, అది నీ నిశ్చితార్థం వీడియో సౌండ్ లా ఉందే. అవును, ఆ మాటలే వినిపిస్తున్నాయి. అమ్మ చంద్రలేఖ, నువ్వు నిశ్చితార్థం అప్పుడు కనపడకపోతే విజయవాడ గెస్ట్ హౌస్కి వెళ్ళావేమో అనుకున్నాం. కానీ ఫంక్షన్ అయ్యాక మేమంతా అక్కడికి వచ్చేసరికి అక్కయ్య నా కూతురేది నా కూతురేది అంటూ టెన్షన్ పడిపోయి స్పృహ తప్పి పడిపోయిందమ్మా. వెంటనే ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. బీపీ షుగరు కంట్రోల్ తప్పాయి. 4 రోజులు ఎటు కదిలించొద్దని డాక్టర్లు చెప్తే అక్కడే ఆసుపత్రిలో ఉంచాల్సి వచ్చిందమ్మా. అందుకే మీ నాన్న గోపి కూడా అక్కడే ఉండిపోయారు. జరగరాంది ఏదైనా జరిగితే ఎలా చెప్పు? నా మాట విని తల్లి, తలుపు తీయమ్మా, బయటికి రా తల్లి. లేఖ గారు, ఒకసారి తలుపు తీయండి. లేఖ, 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 తలుపు తీ. లేఖ గారు, తలుపు తీయండి. ఏం జరిగిందో, ఎందుకు అలా అరుస్తున్నారు? చంద్రలేఖ, ఏం జరిగింది? ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నారు? ఏ రుక్కు, నువ్వు ఇప్పుడు దిగబడ్డావేంటే? కొండ మీద కోతిని తీసుకొస్తే గాని నీతో కాపురం చేయనని తెగేసి చెప్పి వెళ్ళావుగా. ఇంత సడన్ గా లగెత్తుకొచ్చావేంటే? నేను రావడం సంగతి అటుంచండి. ఇంతకీ లోపల ఎవరున్నారు? ఎందుకలా తలుపులు బాతున్నారు? చంద్రలేఖ ఉంది లోపల. అయ్యయ్యో, అసలు ఊపిరుందో లేదో. తలుపులన్నీ పగలగొట్టేయలేకపోయారా? లోపల నుంచి వీడియో సౌండ్ వినిపిస్తుందంటే పిలిచినప్పుడల్లా ఆ సౌండ్ పెంచుతుంది కాబట్టి ఖాయంగా తను బతికే ఉందని కన్ఫర్మ్ అయ్యి తలుపులు పగలకొట్టలేదు. మరి ఇప్పుడు ఎలా? అదే అర్థం కావట్లేదు. తలుపులు బద్దలు కొడితే? వద్దు, ఆ పని మాత్రం చేయొద్దమ్మా. ఏమండి, చేస్తే తప్పేంటి? ఆదిత్య, దాని పంతం పట్టుదల సంగతి మనకు తెలిసిందేగా. మనం మొండితనానికి పోతే అది జగమొండితనానికి పోతుంది. ఆవేశంలో ఎంతకైనా తెగిస్తుంది. ఇప్పుడు కాసేపు వదిలేసి తర్వాత ట్రై చేయటం బెటర్. అదేంటండి, అలా వదిలేసి ఎలా వెళ్దాం? మెట్లు దిగి. నీ సానుభూతి మాటలకి చంద్రలేఖ తలుపు తెరవదు. పదరుక్కు, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఎన్ని రోజులైందో మనసు విప్పి నీతో మాట్లాడి.